ఎన్ని దాని ఘాట్లు తర్వాత మునిగిపోయాయి స్వామి ఇప్పుడు? ఘాటు కాశీలో మొత్తం 84 ఘాట్లు ఉన్నాయి. పాపం. 84 ఘాట్లు కూడా మునిగిపోయి ఏవైతే హైట్ గా ఉన్నాయో, ఏవైతే హైట్ తక్కువ ఉన్నాయో, హైట్ తక్కువగా ఉన్నవన్నీ మునిగిపోయినాయి. హైట్ ఎక్కువగా ఉన్నవన్నీ కూడా అందరూ వచ్చి స్నానాలు చేస్తున్నారమ్మా. ఇప్పుడు హైట్ ఎక్కువ ఉన్న ఘాట్లు ఏమేమి ఉంటాయి స్వామి? ఒక్కసారి చెప్పండి హైట్ కొంచెం. ఎక్కువగా ఏంటంటే మాక్సిమం మినిమం ఇక్కడ పంచగంగ ఘాటు, కేదార్ ఘాటు, ఓకే. పంచగంగా ఘాట్ చాలా హైట్ గా ఉంటుంది. ఓహో! అలాగే మనకి కేదార్ ఘాట్ ఎక్కువగా ఉంటుంది, హైట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే విజయనగరం ఘాట్ హైట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఘాట్లలో మాత్రమే అందరూ స్నానం చేస్తారు. మిగతా వాటిల్లో కూడా అంత రోడ్డు మీదకి వచ్చేసింది, గంగంతా కూడా ఓహ్! రోడ్డు మీదకి వచ్చేసింది. ఓకే. చాలా ఉధృతంగా ఉంది అయితే గంగా ప్రవాహం. చాలా 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 కిందకి చూపిస్తున్నాను గంగా. ఓకే. అక్కడ బోట్‌లో తిరుగుతున్నారా స్వామి? లేకపోతే మామూలుగానే తిరుగుతున్నారా అక్కడున్న ప్రజలందరూ? లేదు, బోట్లు అసలు అలౌ చేయట్లేదు అప్ప. టూరిస్ట్ ఎవరిని కూడా బోట్ ఎక్కనివ్వట్లేదు. కాదు, కాదు. రోడ్ల మీద అంటున్నాను స్వామి. రోడ్ల మీద బోట్‌లేసుకొని ఎక్కనివ్వకుండా అందరూ కూడా సెక్యూరిటీగా అసలు ఎంత హైట్‌లో ఉన్నాయి బోట్లు వాటర్ కనిపిస్తున్నాయి ఎవరైతే స్వామి. ఇళ్ళని వాళ్ళు మాత్రమే వసతి కోసం ఆ బోట్ ఎక్కి ఇంట్లోకి వెళ్ళడం, బయటికి రావడం, వాళ్ళకి నిత్య అవసర వస్తువులు తెచ్చుకోవడం కోసం బయటికి రావడమే. ఓహ్! కాబట్టి వాళ్ళకి మాత్రమే బోట్ వసతి. టూరిస్ట్ కి ఎవరిని కూడా బోట్ లో తిరగనివ్వట్లేదు బోట్లు. హుహు. ఒక లేన్ ఉంటుంది గదా! సెక్యూరిటీ లేన్. అది దాటి వెళ్ళకూడదు. సురక్షితం కాదు అని జెప్పేసి ఒక లేన్ వరకు ఆపేస్తారు. ఆ లేన్ వరకు గూడా చాలా ఫుల్‌గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాటరు. అవునమ్మా, అవునమ్మా. లేదు, దాటిపోయింది, ఇంకా అది కూడా దాటిపోయింది. దాటిపోయి గంగ పైకి రావడం తోటి ఆ సెక్యూరిటీగా వీళ్ళు కూడా, పోలీసులు కూడా అందరూ కూడా సెక్యూరిటీగా ఉన్నారు. ఎవరిని కూడా ముందుకి వెళ్ళి స్నానం చేయనివ్వకుండా అందరూ ఆపుతున్నారు అన్నమాట.